హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ ఈగల్ సినిమా అప్పుడు సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంది. అంటే సోలో రిలీజ్ ఇస్తామని చెప్పేసి కూడా అప్పుడు దిల్ రాజు గారు మొత్తం ఒక ప్రామిస్ అయితే చేశారు. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 9కి అయితే ఈ సినిమా రిలీజ్కున్నగా ఈ సినిమాతో పాటు యాత్ర 2, ఊరి పేరు భైరవ్ కోన కూడా రిలీజ్ అవబోతున్నాయి. సో సోలో రిలీజ్ ఇస్తారని చెప్పారు. ఇప్పుడు మరో 2 సినిమాలు యాడ్ అయ్యాయి. ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఒక లెటర్ కూడా రాయడం చూస్తున్నాం. మరి ఏంటి సార్ దీనిపైన? ఇప్పుడు డీజే టిల్ ఉండే 9th, ఊరి పేరు భైరవ్ కోన ఆల్రెడీ 9th ఉండే, ఆల్రెడీ యాత్ర 2 ఫస్ట్ నుంచి డేట్ అనౌన్స్మెంట్ ఉండే. ఇప్పుడు సలాం అనే సినిమా దాంట్లో 9th ఉండే, ఇప్పుడు 9th వచ్చింది. రజనీకాంత్ గారి లాల్ సలాం ఏదో సినిమా, అంటే 4 సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి. ఈగల్ సినిమా ఇప్పుడు 5వది. అంటే అసలు నలుగురితో ముందు మాట్లాడకుండా ఛాంబరు అందరూ కూడా హామీ ఇచ్చి పాపం ఆయన పండగ డేట్ని తీసి పంపించడం అనేది కరెక్ట్ కాదు, అన్యాయమే జరిగింది. ఇది కుతంత్రం అంటారు, కుతంత్రం అంతే. అంటే ఆ రోజు మనం అయిపోయింది కదా అని చెప్పేసి వదిలేస్తే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంతమంది ఆ సినిమా డేట్లో ఉండేటప్పుడు ఆయన ఫిబ్రవరి 9th అనేది ఆయనకి థియేటర్స్ అనేది ఇబ్బంది. కనుక ఆ పరిస్థితికి మరి ఆయన మరి ఛాంబర్ కట్టుబడి ఉంటుందా, కౌన్సిల్ కట్టుబడి, కౌన్సిల్లో నేను కూడా ఉన్నాను. మరి మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకు వాళ్ళే ప్రెసిడెంట్, సెక్రటరీలు వాళ్ళకు వాళ్ళే కూర్చొని వాళ్ళకు వాళ్ళే మాట్లాడేసుకున్నారు. అంత ఎవరికి తెలియదు. ఇది ఛాంబర్ నుంచి అయిందా, కౌన్సిల్ నుంచి అయిందో కూడా తెలియదు. ప్రెసిడెంట్ దిల్ రాజు వన్ మ్యాన్ షో చేశాడు, అదైతే వాస్తవం. మరి ఆయన దాన్ని పర్సనల్గా మరి ఆయన ఆపుకున్నాడు, ఆపగలుగుతాడా? ఆపగలిగితే న్యాయం చేసినట్టు, ఆపలేకపోతే ఈయన అబద్ధం ఆడినట్టు లెక్క. అంటే ఇప్పుడు సోలో రిలీజ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు సార్. అంటే మిగతా సినిమాల పట్ల మళ్ళీ వాళ్ళని కూడా పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఏమైనా చేయించే అవకాశం? ఏమండి, ఎవరండి అందరూ దిల్ రాజు మాటలు ఎందుకు వింటారండి? ఎవరి బాధ, ఎవరి కడుపు నొప్పి వాళ్ళకు ఉంటుంది, ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. ఫైనాన్షియల్ తెచ్చుకొని టైటిల్ డేట్ దొరక్క డేట్ వేసుకొని వాళ్ళ కష్టాల్లో బాధల్లో ఈ ఛాంబరా, ఈ దిల్ రాజు గారు ఎవరు రారు కదా. మళ్ళీ ఇంకో జోక్ ఏంటంటే ఆ సినిమా దిల్ రాజు గారు చేస్తున్నారు. 2 సినిమాలు దిల్ రాజువే. యాత్ర 2 ఏపీ మొత్తం దిల్ రాజే, తెలంగాణ ఇది కూడా దిల్ రాజే. ఏది భైరవ్ కోన. మరి 2 సినిమాలు ఆయన పోస్ట్పోన్ చేస్తాడా చూడాలి. సలాం అనే సినిమా మరి డైరెక్టర్ రజనీకాంత్ గారి సినిమా వస్తుంది, అది ఎవరు చేసేది తెలియదు, నాకు ఐడియా లేదు. మరి అలాగే ఈగల్ సినిమా, మరి 2 సినిమాలు ఏం చేస్తారు? ఆయనవే, సొంతంవే. ఆయన తలుచుకుంటే వెళ్ళిపోతాయి వెనక్కి, ఎందుకంటే ఆయనవే సినిమాలు, ఏపీ మొత్తం ఆయనవే. కనుక అతను ఆయన మరి లేకపోతే కావాలని 2 సినిమాల డేట్కి వేస్తాడా, లేకపోతే వెనక్కి వెళ్తాడా అని చూడాలి. డీజే టిల్ అనే సినిమా పాపము ఆయన గుంటూరు కారం ప్రొడ్యూసరు మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబడి ఆయన వెనక్కి వెళ్ళాడు. యాక్చువల్గా ఫిబ్రవరి 9th ఫస్ట్ అనౌన్స్ చేశారు. మాట ఇచ్చిన ప్రకారం మాట వెనక్కి వెళ్ళారు ఆయన. మరి ఆయన మాట నిలబడ్డాడు. మరి తక్కువ మరి వాళ్ళు అంటానికి ఏంటంటే ఇద్దరివి వాళ్ళవి దిల్ రాజు గారివి. ఇంతకుముందు కూడా ఏమైనా ఆయన కమిట్మెంట్ ఏదో కరెక్ట్గా లేడు, మా కమిట్మెంట్లో కరెక్ట్గా లేడు. మరి ఇప్పుడు కమిట్మెంట్లో ఆయన చేతిలో ఉన్న సినిమాలే కాబట్టి ఆయన ఆపగలుగుతాడా, లేకపోతే ఆపి వాళ్ళకి న్యాయం చేస్తాడా, లేకపోతే అన్యాయం చేసి ఈ సినిమాలకు న్యాయం చేస్తాడా అనేది చూడాలి. అంటే కమిట్మెంట్కి నిలబడతాడా, మాట తప్పుతాడా అనేది చూడాలి. వెయిటింగ్. గుంటూరు కారం సినిమా పరిస్థితి ఏంటి సార్? అంటే హిట్ అంటారా, ఫట్ అంటారా? కలెక్షన్స్ అయితే భారీగానే వస్తున్నట్టున్నాయి. అంటే నాగవంశి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి 1 AM షోస్ తర్వాత నెగిటివ్ ప్రచారం చేశారు, బుక్ మై షోలో కూడా నెగిటివ్గానే ఫేక్ రివ్యూస్ పెట్టించారు అని చెప్పడం చూస్తున్నాం. మరి సినిమా రావడమే అలా నెగిటివ్ టాక్ వచ్చిందా, లేకుంటే ఫేక్ ప్రచారం చేయించారా? అది ఫేక్ ప్రచారం అని చెప్పొచ్చు, ఎందుకంటే ఫేక్ ప్రచారం అయితే చేయించారు. అది రివ్యూస్ కానీ అన్నీ కూడా కొంచెం ఫేక్ ప్రచారం అయితే జరిగింది. సినిమా సూపర్ హిట్ అని నేను చెప్పను, కానీ సినిమా మాత్రం చూడదగ్గ సినిమానే, మరీ అంత బ్యాడ్ సినిమా ఏం కాదు, హీరోయిజన్ సినిమా. కానీ ఆ సినిమాకి ఫ్యాన్స్కి ఆ ప్రొడ్యూసర్కి ఏదో గొడవ జరిగినట్టు అనిపిస్తుంది. ఫ్యాన్స్ కూడా కొంతమంది నిరుత్సాహంతో కొంచెం మాట్లాడడం జరగడం కూడా జరిగింది. కానీ ఎక్స్ట్రాడినరీ సినిమా, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, బాగా చేశాడు మహేష్ బాబు. మరి దానివల్ల ఆ విషయంలో మరి ఫేక్ కొంతమంది రివ్యూస్ అయి రాయడం కూడా అంతా కూడా కొంత జరిగింది. అంటే అది దిల్ రాజు గారి వల్ల కూడా కొంచెం ప్రాబ్లం జరిగింది. ఎందుకంటే నైజాం దిల్ రాజు గారు కొన్నారు. ఈ విధంగా ఈ గొడవలు అవ్వడం ఇవన్నీ కూడా ఆ ఎఫెక్ట్ సినిమా మీద కూడా పడిందని చెప్పొచ్చు. అది ఆ సినిమా ఎఫెక్ట్ పడింది. రెండోది కొంతమంది అంటారు మహేష్ బాబు గారి మీద ఏదో డేట్స్ కూడా కావాలని జరిగింది, కావాలని చేశారని అంటారు. ఇవి కూడా జరగవచ్చు, కానీ సినిమా మంచి సినిమా బ్యాడ్ సినిమా ఏం కాదు. అది అందరికీ దగ్గర బ్రేక్ ఈవెన్ అయ్యింది. బాగుంది సినిమా, కూడా మంచి సినిమా, కలెక్షన్స్ రన్నింగ్లో ఉన్నాయి, బాగున్నాయి. కానీ బ్యాడ్ సినిమా కాదు, కానీ ఆ సినిమాని కావాలని చేశారు ఎవరో. అది ప్రొడ్యూసర్ మీదన దిల్ రాజు గారి మీద కూడా ఆ ప్రభావం ఈ ఫ్యాన్స్ అన్నీ కూడా ఏదో గొడవలు మాత్రం ఈ సినిమా మీద పడ్డాయి. అది
సినిమా రిలీజ్ తర్వాత మన మహేష్ బాబు గారి ఫ్యాన్స్‌కు భయపడి త్రివిక్రమ్ గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సక్సెస్ మీట్‌లో కూడా కనిపించలేదు. అసలు ఆయన ఊసే లేదు అన్న వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అజ్ఞాతవాసి తీసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఈ సినిమా అయితే నాకు అంత పెద్దగా బ్యాడ్ ఏమి అనిపించలేదు కానీ ఆయన ఏదో ఇంట్రెస్ట్ ఉండి మరి వెళ్ళలేదో రాలేదో సక్సెస్ మీట్‌కి దేనికో తెలీదు కానీ అదంత బ్యాడ్ సినిమా ఏం కాదు. అది ఆయన వ్యక్తిగతం మన త్రివిక్రమ్ గారు. కొంతకాలం నుంచి కూడా 'దిల్ రాజు' గారి పైన విమర్శలు, ట్రోలింగ్స్ రావడం చూస్తున్నాం. అప్పుడు 'హనుమాన్‌కు' థియేటర్లు ఇవ్వలేదని ఆయన పైన విమర్శలు చేశారు. ఆయన కూడా గట్టిగా ఖండించడం చూసాం. మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా ఇరుక్కపోయారు. మరి దీని నుంచి అంటే ఏం చెప్తారు? ఆయన థియేటర్లు ఇచ్చాడని చెప్పాడా? ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఫస్ట్ నేను మీకు ఇంటర్వ్యూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. దిల్ రాజు అనే వ్యక్తి తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి బలవంతుడు కావచ్చు థియేటర్లో. ప్రపంచానికే ఆంజనేయ స్వామి బలవంతుడు. ఇప్పుడు చెప్తున్నాను, అప్పుడు చెప్తున్నాను. కనుక మనం ఈరోజు మన రోజు, రేపు ఆయన రోజు. అదొకటే మనం గుర్తుపెట్టుకోవాలి. అంతే, మనం వేరే దానికి అవసరం లేదా. దానికి ఆయన దేవుడిగా ఆయన నిలబెట్టుకున్నాడు. ఆయన సినిమా ఈరోజు ఈ రోజు కూడా టికెట్లు దొరకట్లే. తెలంగాణలో ఎన్ని థియేటర్లు ఇచ్చారంటే ఒక్క థియేటర్ ఇవ్వలేదు. మొత్తం టోటల్గా ఆడిన సినిమాలు అన్నీ కూడా వాళ్ళవే వేసుకోండి. సైంధవ, నా స్వామి రంగ, గుంటూరు కారంకి ఇవ్వద్దని మనం చెప్పలే. వాళ్ళకి ఇవ్వాలి, హనుమాన్కి ఇవ్వాలి, అలాగే సైంధవకి ఇవ్వాలి, అన్నిటికి. వీళ్ళకి 4 సిటీలో 4 థియేటర్లు, 4 థియేటర్లు 2 హిందీ సినిమా థియేటర్లు, ఒకటి వచ్చి అంజలి థియేటర్ అనేది మీకు తెలుసో లేదు, ఎప్పుడు వెళ్ళరేవాళ్ళను. అలాంటిది ఆ సప్తగిరి థియేటర్. ఈ 4 థియేటర్లోనే పాపం. కానీ హనుమాన్ గొప్పవాడు. ఏ థియేటర్ అయినా ఎక్కడైనా 2 షోలు మల్టీప్లెక్స్ ఇస్తే అది అబ్నార్మల్గా షోలు పెరిగి అసలు టికెట్లు దొరకని పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ 1 షేరింగ్లోకి వచ్చింది. అంటే ఎన్ని వందల కోట్లు చేస్తుందో తెలియని పరిస్థితికి వచ్చింది ఆ ప్రొడ్యూసర్కి. ఓకే, అది ఇప్పుడు అది చేసింది మీరు ప్రెస్ మీట్లో చెప్పిన మాటకి అక్కడికి తేడా కనబడుతుందిగా. అప్పుడు బయట జనాలకు చెప్పొచ్చు, మేము సినిమాలో ఉన్నాం కదా, తెలంగాణలో మీరైతే ఇవ్వలేదు కదా, వాస్తవం కదా. మరి దానికోసం తాట తీస్తా, కొడతా, ఎవరన్నా కొట్టానికి కూడా వెళ్ళాడు ఒక విలేకరిని. అంటే వీళ్ళకి విలేకరులకు చేతకాలదేమో నాకు తెలియదు, కానీ చేత అయ్యి ఉండదు. అంటే సినిమా ఫీల్డ్లో కొంతమంది చేత కాదు. ఆ చేత కానప్పుడు అది తనులు తినడానికి కూడా రెడీ పడతారేమో. ఎందుకంటే ఆ యాడ్స్ కోసం వాటి కోసం కకృతి పడతారేమో. కానీ వేరే వాళ్ళు అయితే అదే కానీ మామూలుగా సింగర్స్ కానీ మామూలు పొలిటికల్ జర్నలిస్ట్ కానీ ఇలా కానీ జరిగితే చాలా సీరియస్గా ఉంటుంది. కానీ మా సినిమా వల్ల నీది ఒక వీక్నెస్ కనుక మన దానికి అసలు ఫస్ట్ తప్పు ఆయన అహంకారం పెరిగిపోయింది. ఆయన బ్యాలెన్స్ తప్పాడు. తాట తీస్తాననేది ఫస్ట్ తప్పు. ఓకే, నేనేమంటానంటే ఈజ్ అ జర్నలిజం అనేది వాళ్ళ భావ స్వేచ్ఛ. వాళ్ళు అనుకున్నది, వాళ్ళు ఊహించింది, అక్కడ అనుకున్నది కంపల్సరీ రాస్తారు. దానిది మన తప్పు అయితే మనం కౌంటర్ ఇచ్చి మనం కంపల్సరీ కౌంటర్ ఇస్తే ఆ కౌంటర్ వేయకపోయినప్పుడు మీరు దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. అది తప్పు అని లీగల్ నోటీస్ పంపించవచ్చు. మా వాళ్ళకి మరి వాళ్ళు మీరు చెప్పిందే రాయాలి, మీరు చెప్పిందే మీరు వినాలి, మీరు చెప్పిందే రాయాలంటే సినిమా ఫీల్డ్లో కొంతమంది ఉంటారు, వాళ్ళు రాస్తారేమో. జర్నలిజం రాయదు, అది జర్నలిజం అంటారు దాన్ని. అది జర్నలిజం అంటారు. జర్నలిజానికి భావ స్వేచ్ఛ, వాళ్ళు రాసే రైట్ ఉంటుంది, హక్కు ఉంటుంది. దాన్ని మళ్ళీ మీరు తప్పు అయితే ఖండించండి. ఇప్పుడు అవతల వాళ్ళు ఎవరు రాశారు ఏంటి అనేది వాళ్ళు ఊహించుకొని రాస్తారు. ఊహాజనితం అంటారు. ఊహాజనితం అంటే పలానా వాళ్ళకి ఈరోజు ఇది జరుగుతుందంట, పలానా వాళ్ళకి ఎంపీ సీట్ వస్తుందంట, అంతే కదా. తప్పే ఉంది దాంట్లోని. మీరు ఖండించండి, అంతేగాని తాట తీస్తా కొడతా అని. నాకు ఎందుకంటే టీవీలో ఏదో ఒక దాంట్లో చూసాను, యూట్యూబ్లో ఆయన ఒక విలేకరిని కొట్టడానికి వెళ్తున్నాడు, ఇంకో విలేకరు అడుగుతున్నాడు. ఫస్ట్ విలేకరిని కొట్టడానికి వెళ్తాడు, విలేకరిని అట్టడానికి. మరి వీళ్ళ వీక్నెస్సా ఎందుకో నాకు అర్థం కాలేదు. ఆ విలేకరులు ఎందుకు సైలెంట్గా ఉన్నారనేది. అంటే అక్కడ దిల్ రాజు అవ్వచ్చు, నటికుమార్ అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు. అది కరెక్ట్ కాదు. బ్యాలెన్స్ తప్పాడు. ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ మనం అహంకారం వద్దు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అబద్ధాలని అందరికీ తెలుసు కదా, నిజాలు కావు కదా. నేను దిల్ రాజు గారిని చెప్తాను, ఇది కరెక్ట్ కాదు. అంటే మీరు నిజంగా మీరు చిరంజీవి గారు ఉన్నారు,
చిరంజీవి గారిని కూడా నేను చాలా నాకు ఆయన మాటలు చూసి నాకు చాలా బాధ అనిపించింది. మిమ్మల్ని మీరు అభిమానించే అభిమానులు కానీ, మొత్తం టోటల్గా మీరు చెప్పే మనుషులు కానీ, చిన్న సినిమా నిర్మాతలు కానీ, ఆ సినిమా నిర్మాత కానీ ఏ బాధపడతాడో కూడా మీకు తెలియకుండా దిల్ రాజు గారు చాలా మంచి వ్యక్తి. ఆయన అన్నీ ఆలోచించుకుంటారు. అందరికీ డిఆర్లు ఇస్తున్నారు. మరి ఇప్పుడు డిఆర్లు ఇవ్వలేదు కదా. మరి మీరు దానికి ఏం చెప్తారు సమాధానం చిరంజీవి గారు? మీరు కర్ర పాము చావకూడదు, పాము మొత్తం ఏదో ఒక సామెత ఉంది. ఆ సామెత ప్రకారం మీరు పెట్టి దాంట్లో దిల్ రాజు గారు చాలా మంచి వ్యక్తి అని చెప్పారు. థియేటర్లు అన్నీ చూసి అన్నీ తెలుసు అన్నారు. మరి ఈరోజు ఇవ్వలేదు కదా. హనుమాన్ అనే సినిమా ది బిగ్గెస్ట్ హిట్ కదా. మరి దానికి ఏమన్నా సమాధానం చెప్తాం? చిరంజీవి గారు కూడా చెప్పాలి. చిరంజీవి గారు కూడా మాట్లాడేటప్పుడు కొంచెం స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి. ఆయన అంటే అభిమానమే, ఆయన అంటే అందరికీ ప్రాణమే. కానీ ఆ అభిమానం యువతల వాళ్ళకు కూడా కొంచెం నొప్పెట్టేటట్టు ఉండకూడదు. ఎందుకంటే అది కరెక్ట్ కాదేమో అనిపించింది. చిరంజీవి గారి మాటలు కూడా అది కరెక్ట్ కాదేమో నాకు అనిపించింది. మరి